పారడైజ్ గ్లిమ్స్ రిలీజ్ అయింది మార్నింగ్, శ్రీకాంత్ వదిల్, అది ఎలా ఎలా ఉంది నాని అండ్ కాంబినేషన్? చాలా 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 బాగుందన్న. ముందే చెప్పారు కదా శ్రీకాంత్ విడుదల అన్న అయితే దసరాతో హిట్ కొట్టాడు. మళ్ళీ ఆ తర్వాత కూడా మా ఇద్దరి మధ్యలో ఒక మూవీ వస్తే మాత్రం బాక్స్ ఆఫీస్ ఒక గర్వంగా చెప్పుకుంటుంది అన్నారు. నిజంగా అలా గర్వంగా చెప్పుకునే కన్నా నాకేమనిపిస్తుంది అంటే ఈ ట్రీజర్ చూసిన తర్వాత మా కొంపల వాళ్ళతో అదే ఇంట్లో వాళ్ళతో కూడా ఈ విషయం చెప్పలేమన్నమాట. అంటే ఇలా ట్రైలర్ వచ్చిందో చూడని సిస్టర్ కానీ వాళ్ళకి ఎవరితో చెప్పలేం, ఎంత నాని ఫ్యాన్ అయినా మాత్రం. కానీ ఈ సినిమా విషయానికి వస్తే మాత్రం ట్రీజర్ అయితే ఆ కాకిల్ది కానీ ఆ కథ కానీ ఆ డైలాగ్ వర్షన్ కానీ అదిరిపోయింది అంటే కొంచెం బూతులు ఎక్కువ అన్న. బూత్ ఏముందన్న, ఇప్పుడు చిన్న పిల్లోడు చెప్తున్నాడు అన్నమాట. మీరు దాన్ని కరెక్ట్గా పాయింట్ చేసి అది మీరు మాట్లాడకూడదు అంటే చూసినోడే 10 సార్లు చూడొచ్చు. అంటే ఈ రోజుల్లో మంచి ఏ నా కొడుకు చూడు, ఒక నా కొడుకుని ఏదైనా అంటే మాత్రం అదే చూస్తారు తప్ప. సినిమా బాగుంది, అదిరిపోయింది, చాలా భయంకరంగా ఉంది. దసరా దాని అమ్మ మొగుడు అయిపోద్ది అనుకోండి ఈ సినిమా అయితే. బాక్స్ ఆఫీస్ ని షేక్ చేపిస్తారు ఈ సినిమా. సెట్ అయిందన్న, మొన్నేగా చెప్పాడు హిట్ 3లో. ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు వరకు నన్ను చాలా సాఫ్ట్ గా అనుకుంటున్నారు ఇదే ఒరిజినల్ అని. నిజంగా ఒరిజినల్ అయితే బయటకి అయితే వచ్చింది. మాస్ దగ్గరికి అవ్వచ్చు అంటే ఇప్పుడు దసరాకే దగ్గర అయిపోయాడు అన్న. దసరాతోనే హిట్ అయిపోయాడు. ఏంటంటే హిట్ అయిన దాన్ని ఇప్పుడు మరి ఒకసారి ఆ పేరుని ఇంకా నిలబెట్టుకోవడానికి ఈ 2 మూవీస్ అయితే చెప్పుకోవచ్చు. హిట్ 3 ఎంతైతే ఉన్నదో దానికి మించిపోయి ఈ సినిమా అయితే ఉండదు. మామూలుగా లేదు, మామూలు చితగొట్టాడు. మెయిన్ ఏంటంటే నాకు ఆ విఎఫ్ఎక్స్ కానీ ఎడిటింగ్ వర్క్ అయితే బాగా నచ్చింది. ఈ ట్రీజర్లో ఏదైతే ఉన్నదో గ్లిమ్స్లో, ఈ గ్లిమ్స్లో అయితే బాగున్నది. ఇంకా ఆ కత్తి తీయడం ఒకటి అది ఉన్నది కదా, అది ఇక్కడ నేను చెప్పను పేరు, అది మీరే ఒకసారి చూడండి. అదైతే చాలా బాగుంది. వెయిట్ చేస్తాం, షూర్గా వెయిట్ చేస్తాం. అదైతే బాగున్నది. బ్రో నానిది వాళ్ళ గ్లిమ్స్ ఒకటి రిలీజ్ అయింది కదా, నిజంగా టైటిల్కి ఎందుకు పెట్టారో అనుకున్నాను నేను. ప్యారడైజ్ అంటే మనకు గుర్తొచ్చేది ముందు బిర్యానీ. సో అంటే అంత వేడిగా అంత హార్డ్గా ఆ సినిమాలో అంత డెప్త్ ఉందా నాకు అనిపించింది. ఆ పక్షులు కానీ ఆ గద్దలు అవన్నీ ఆ టాటోలు ఉంటున్నాయి చేసిన నాకు నిజంగా నానిగారి బాడీ అయినా అనిపించింది ఫస్ట్. తీరా అసలు ఒక్కొక్క డైలాగు ఆ జడ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా బారుగా రావటం, అసలు ఎలివేషన్ మాత్రం చంపేశాడు. నిజంగా ఈ సినిమా ఆ టైటిల్కి తగ్గట్టుగానే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. నాని గారికి ఇప్పుడు దాకా సైలెంట్గానే చూశారు, ఇప్పుడు ఒక యాక్షన్ దాన్ని ఏమంటారు భయంకరమైన థ్రిల్లర్స్ చూడబోతున్నారు అనుకుంటున్నాను ఈ సినిమాతో. కామ్గా ఉండటం కాదు, ఇలాంటివి కూడా నేను చేయగలను అని మరొకసారి జనాల్లో ఒక గుర్తింపు అయితే తెచ్చుకుంటాడు ఈ సినిమా ద్వారా అని నేను అనుకుంటున్నా. అవును, అసలు దసరా ఏడ పని చేసిద్ది అన్న దీని ముందు చెప్పు. అసలు డైలాగ్ ఇంత కూడా ఖర్చు మనం చెప్పకూడదు, మనం చెప్తే ఎక్కడ స్ట్రైక్లు పడతాయని చెప్పం. కానీ అంత డేర్గా వదిలేసాడంటే, అంటే అంత వర్డ్ కూడా దాన్ని అంత వదిలేడంటే దాని వెనక మళ్ళీ ఇంకెంత భయంకరమైన వర్డ్స్ ఉన్నాయో అనిపిస్తుంది నాకైతే. నిజంగా ఎక్సలెంట్గా ఉందన్న. నిజంగా నాని గారు హిస్టరీలో ఇలాంటిది చూస్తానని నేనైతే అనుకోలే. చాలా బాగుంది. చాలా బాగుంది అన్న. ఇది కరెక్ట్గా ఆయనకి తగ్గట్టు కొట్టారు. ఆ రక్తంలో తడిసి వచ్చే విధానం అయితే నాకు నిజంగా చెప్పకర్లే, ఇంకా గూస్ బంప్సే. అంటే అమౌంట్ విషయంలో అయితే ఇంత అని మనం గెస్ చేయలేమన్నా. ఎందుకంటే సినిమా స్టోరీ బట్టి దాంట్లో డెప్త్ బట్టి జనాలు దాన్ని తీసుకెళ్ళిపోతున్నారు. చిన్న సినిమానా పెద్ద సినిమానా అని లేదు, దాంట్లో స్టోరీ ఉందా తీసుకెళ్ళి ఎక్కడో పెడుతున్నారు, లేదా కింద పడేస్తున్నారు. ఇన్ని కోట్లు పెట్టి చేసాం అన్ని కోట్లు పెట్టి చేసాం అని కాదు. చిన్న సినిమా అయినా సరే దాంట్లో దమ్ము ఉంటే కనుక లేపి పడేస్తున్నారు. సో ఇది కూడా ఎక్సలెంట్గా ఆ సినిమా థియేటర్లో ఆడిద్ది, ఆడియన్స్ అందరిని కూడా ఆకట్టుకుంటుందని నేను అనుకుంటున్నా. నాని గారి హిస్టరీలో ఇది నిలిచిపోయే సినిమా అయ్యిద్ది అనుకుంటున్నాను నేను. అది డైరెక్టర్ ఆల్రెడీ దసరా సినిమా వచ్చింది కదా, దానికి మించి ఉండబోతుంది ఈ సినిమా. అది ఇంకా కొంచెం ఒక క్లిప్ లాగా ఇచ్చారు భయ్య. మనం ఇప్పుడే చెప్పలేము, మనం చెప్పలేం కదా, డాక్టర్ కూడా చెప్పలేడు. ఆపరేషన్ చేస్తేనే అది తెలుస్తుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత చెప్పు, నేను ప్రతి పార్ట్ ఏదో అవతల 500,000 రూపాయలు ఇచ్చి సినిమా బాగలేకపోయినా బాగుందని చెప్పు, బాగుందన్నా బాగలేదు అట్టాడి మనిషిని కాదు నేను. 5 రూపాయలు ఇవ్వకపోయినా 5 లక్షలు ఇచ్చినా ఒకటే మాట, నెగిటివ్ అంటే నెగిటివ్, పాజిటివ్ అంటే పాజిటివ్. అది చెప్పలేము, అది బయటికి వెళ్ళాలి కదా. దసరా సినిమా అయింది, హైలైట్ అయింది. దానికి నా ఖాళీ ఆ విషయం నానికి తెలుసో తెలియదు. 1,20,000 అయింది. ఇప్పటికి ఈ రాడ్డు ఉంది ఇక్కడ. పైకి ఎక్కిన గేట్ ఎక్కిన, ఆ గేట్ ఎక్కేసి మనోళ్ళకి అందరికి చెప్తుంటే వెనకంగా సెక్యూరిటీ వచ్చేసి ముందుకు నెడితే పైనుంచి కిందికి దూకినాయి. ఇవన్నీ మందు సీసాలు ఉన్నాయి. అందులో ఉన్న మందు సీసా
అంటే మంది అంటే లోపల మంది కాదు, ఆరెంజ్ జ్యూస్ ఉంటుంది చూడు, అది అందులో పోసిన వాడు సెక్యూరిటీ గార్డ్ అనుకున్నాడు కదా రియల్ మంది అనుకొని వాడు వెనక నుంచి ముందుకు నెట్టిండు. ఇట్లా పెట్టేసి ఇట్లా పడతారు కదా ఖాళీ. అది దాని పరిస్థితిని బట్టి, అంటే అందులో కంటెంట్ ఉంటే నేను సపోర్ట్ చేస్తా భయ్యా కంపల్సరీ. అందులో నేను రూపాయి తీసుకోలే ఆ సినిమాకి, కానీ కాలేర కొట్టుకున్నా. నాకు ఒక ఆశ ఏంటంటే నాని సినిమాలకు చాలా ఆడిషన్లకు పోయినా కానీ మనకు కూడా, నేను కూడా సినిమా యాక్టరు, మనకు కూడా అవకాశం తన సినిమాలో ఇస్తే బాగుంటుంది అనేది. అంటే ఒక చిన్న స్థాయి నుంచి పై స్థాయికి పోతున్నాడు, అలాంటి క్రమంలో మనం సపోర్ట్ చేయాలని చెప్పేసి సినిమాలు హైలైట్ చేసిన పైసా తీసుకోకుండా. మరి మా లాంటి వాళ్ళకు కూడా అవకాశాలు ఇస్తే, ఆయన కూడా కింది స్థాయి నుంచే పోయిండు పాపం. ఆయన ఆఫీస్ బాయ్గా చేశాడు, అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు, చాలా కష్టపడి పైకి పోయిండు. మనలాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. అట్లనే పైకి పోయిన తర్వాత మళ్ళీ కింద వాళ్ళని మర్చిపోకూడదు ఎప్పుడైనా కానీ, మళ్ళీ కింది వాళ్ళని కూడా పైకి గుంజాల్సిన అవసరం బాధ్యత ఉంటుంది. ఐ లవ్ యూ నాని. బ్రో ఎలా ఉంది నాని గ్లిమ్స్ పారడైజ్ అని? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మన శ్రీకాంత్ ఓదెల డైరెక్టర్ మాత్రం మన దసరా తర్వాత మళ్ళీ ఒక ప్రెస్టేజ్ ప్రాజెక్ట్ అనుకుంటా ఇది. అసలు ఎక్స్పెక్ట్ చేయాలా, విచిత్రమైన లోకంలో తీసుకుని ఆ డ్రాగన్ ఆ టైప్ చాలా బాగుంది. అసలు ఎలివేషన్స్ ఒక మరో కేజీఎఫ్ అనుకోవాలి. అదొకటి అనిరుద్ మ్యూజిక్ మాత్రం చించి పాడేశాడు, చాలా కొత్తగా ఉంది. అదొకటి నాని అయితే జడ డిఫరెంట్ ఉంది, వెనకాల లాంగ్, అది ఎలా ఉండబోతుందో చూడాలి. ఆడియన్స్కే ఇచ్చారు మరి, గ్లిమ్స్ అయితే ఒక రేంజ్లో ఉంది. అదొకటి చేతి మీద ఉంటుంది ఒక లంజా స్టోరీ అని, అసలు అంత వరస్టులాగా అంత చెత్తగా ఉంటాడు అనమాట క్యారెక్టర్ అనేది. ఆ క్యారెక్టర్ అయితే రివీల్ ఇచ్చేశారు, అంత మరి చూడాలి. చాలా మాసంగా ఒక ప్రపంచమే అనమాట, అది ఎలా ఉండబోతుంది అనేది, ఆ ఊరు అనేది చూపించడం. మాస్ ఆడియన్స్కి అంతా పండగే పండగ. దసరా తర్వాత మనకు ఇది మరి ఇప్పుడు ఈ సినిమాతో నాని పెద్ద రేంజ్ హీరో అవ్వబోతున్నాడు కంపల్సరీ. ఒక మళ్ళా ఒక 500 కోట్ల బడ్జెట్కి వెళ్ళిపోతాడు నాని. ఇంకా 100 పెరిగిపోతూ ఉంటాడు నాని గారికి. చాలా బాగుంది టీజర్ అయితే. మాస్ ఆడియన్స్కి అంతా పండగే పండగ, నాని ఫ్యాన్స్కి మాత్రం పండగ. అదిరిపోయింది, చాలా బాగా అనిపించింది. అనిరుద్ మ్యూజిక్ అయితే చాలా బాగా ఇచ్చారు. బ్రో నాని శ్రీకాంత్ ఓదెల పారడైజ్ గ్లిమ్స్ వచ్చింది కదా, ఎలా అనిపించింది? జస్ట్ బ్రో ఒక 20 minutes బ్యాక్ చూశాను. చాలా రఫ్గా ఉంది ఆ క్యారెక్టర్ అనేది, ఆ డైలాగ్ అనేది. నాకు నచ్చడం ఏంటంటే అప్పుడు ఆ లంజా కొడుకు అనే ఓటు ఉంది కదా, అది మనం మాటలో డైలాగ్ పెడతాం వేరు, టాటూ వేసి సినిమాలో స్కిన్ చూపించడం వేరు. ఇప్పుడు ఒకవేళ అదే నిజం అనుకో, ఇప్పుడు నానికి డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు, అదే చదువుకొని ఉండొచ్చు. ఆ నాని మీద ఉన్న పిచ్చితో నాని వేయించుకోనని చెప్పి వీడు టాటూ వేయించుకున్నాడు. లంజా కొడుకుని టాటూ వేయించుకుని ఈ 2 తెలుగు రాష్ట్రాలు తిరిగాడు అనుకో, ఎంత బ్యాడ్గా ఉంటుంది. మన సంస్కృతి మనం బ్యాడ్ చేస్తున్నట్టే ఉంటుంది కదా నా దృష్టిలో అది. సో అది ఓకే, పెట్టాడు డైలాగ్ ఉంది కదా, ఆ డైలాగ్ అనేది వన్ టైమ్ 2 times ఉంటే ఓకే, పదే రిపీట్ ఉంటే కనుక కరెక్ట్ కదా అది. ఎందుకంటే 1 or 2 times అయితే విన్నట్టుగా వెళ్ళిపోయింది, సినిమా కంటిన్యూ అయిపోయింది. సో అదే హైప్ రాకుండా, ఎక్కువ బ్యాడ్ టాక్ రాకుండా ఉండిద్ది. పదే అదే డైలాగ్, అదే టాటూ స్క్రీన్ మీద వినిపించింది అనుకో, సినిమా నాది ఫట్ అయిపోయింది. ఓకే బ్రో, బాగున్నాయి. మ్యూజిక్ అనిరుద్ కదా, మ్యూజిక్ మీద అయితే ఏ డౌట్ పెట్టుకోక్కర్లేదు. ఒక సినిమా స్టోరీ కొంచెం డౌన్ అవుతున్నా సరే, ఆ సాంగ్స్ మీద, ఆ మ్యూజిక్ మీద నాకు తెలిసి లేపిస్తాడు. అది కథ కూడా ఎక్స్పెక్ట్ చేయటం లేకున్నట్టుంది, దేనికి సంబంధించిన అర్థం కావట్లేదు మనకి. అది నా దృష్టిలో అది. ఆల్రెడీ వాళ్ళిద్దరు దసరా అనే ఒక సినిమా చేశారు. ఇప్పుడు పారడైజ్ తో రాబోతున్నారు, దానికి మించి ఉండబోతున్న సినిమా. యా పక్కా, ప్రతిసారి ఉండిద్ది అనుకో. ఈ సినిమా మన పాత సినిమాకి మించి ఈ నెక్స్ట్ మనం చేసే సినిమాకి హైప్ పెరుగుతూనే ఉండిద్ది కదా. ఒక సినిమా చూసామంటే ఆ సినిమాకి కొంతమంది ఫ్యాన్స్ పెరగవచ్చు, హైప్ పెరుగుతూ ఉంటుంది నా దృష్టిలో అది. సో నాని ఎప్పుడు అంటే ఇప్పటి వరకు కూడా టైర్ 2 హీరో కింద కన్సిడర్ చేశారు, టైర్ 1 లోకి రాలే ఇంకా. మరి ఈ సినిమాతో ఏమన్నా టైర్ 1 లోకి రాబోతున్నాడా, పెద్ద హీరో అవ్వబోతున్నాడా? అయ్యే ఛాన్స్ ఉందేమో అనుకుంటున్నా, హైప్ అనిపిస్తుంది నాకు సినిమా స్టోరీలో. స్టోరీ గట్టిగా ఉంది, కంటెంట్ ఉంది కాబట్టి ఆ డైరెక్టర్ అనేవాడు స్టాట్యూ కానీ డైలాగ్ కానీ అంత హైప్ చేస్తాను కదా లిస్ట్లో. సో ఈ సినిమాతో ఒక 1000 కోట్లు ఏమన్నా నాని? 1000 కోట్లు అంటే నా లిస్టులో అయితే అంత రావు బ్రో. 500 కోట్లు వస్తాయి. 500 కోట్లుగా డౌటే. అంటే 500 కోర్స్ 1000 కోర్స్ అంటే ఆ లెవెల్లోకి వెళ్ళినంత క్యాపబిలిటీ నానికి లేదని అనుకుంటున్నా. రియల్లీ అవేజం. నాని ప్లే చేసిన క్యారెక్టర్ కానీ,
ఖచ్చితంగా మూవీ బ్లాక్ బస్టర్ చేస్తుంది అనేసి అనుకుంటున్నాం. ఆ మూవీ గురించి వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే నానిని ఇంతకుముందు ఒక వేలో చూసాం, లైక్ ఫ్యామిలీ స్టార్ కానీ లవ్ మ్యాన్ కానీ ఇట్లా చూసాం. బట్ ఈ సినిమాకి వచ్చేసి కంప్లీట్గా యాక్షన్ స్టార్ లాగా చూస్తున్నాం. యా, ఇట్స్ రియల్లీ అమేజింగ్, గుడ్. విజువల్స్ ఎలా ఉన్నాయి? విజువల్స్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కండ్రెత్ ప్లే చేసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రియల్లీ ఆసం, గుజుబం తెప్పించే ఆ సీన్ మాత్రం. అండ్ ఆ టాటూ విషయం వస్తే కొంచెం ఆ సీను కొంచెం సోషల్గా ప్రకారంగా చూస్తుంటే రాంగ్. బట్ సిచ్యువేషన్ ఏది వచ్చిందో, సన్నివేశం ఏది వచ్చిందో దాన్ని పట్టుకొని చూడొచ్చు. యా. సో ఇప్పుడు నాని అండ్ శ్రీకాంత్ వదిలి ఆల్రెడీ దసరా సినిమా చేశారు. యా యా ఇప్పుడు ఇంకో సినిమాతో రాబోతున్నారు అంటే దానికి ఉండబోతుంది. డెఫినెట్లీ బ్లాక్ బాస్టర్ అంతకు మించి ఉండొచ్చు, కలెక్షన్ కూడా అంతకు మించి రావచ్చు అనేసి మేము అనుకున్నాం. ఎందుకంటే నానిని ఒక వేలో చూసాం, ఇప్పుడు కొత్త వేలో చూస్తున్నాం కాబట్టి యా డెఫినెట్ చెప్పచ్చు. సో అంటే నాని కెరీర్ లో ఒక డెఫినెట్గా బ్లాక్ బాస్టర్, బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్. యా, వికెట్ లాగా వస్తే యా డెఫినెట్లీ వచ్చాయి, క్రాస్ చేయాలని కోరుకుంటాను మేము కూడా. బ్రో నాని శ్రీకాంత్ వదిల ప్యారడైజ్ గ్లిమ్స్ ఎలా అనిపించింది? బాబా బాబా ఏందబ్బా మాసు. అసలు కేజీఎఫ్ సినిమా చూసిన ఇంతకు ముందు వాయిస్ అనేది అప్పుడు మ్యాన్ అంటే మగవాళ్ళు ఇచ్చారు కదా, లేడీస్ ఇచ్చింది వాయిస్. అచ్చం తెలంగాణ వాయిస్ ఎట్లుండదు అంటే మామూలుగా లేదు. ఒకడు ట్రోల్ చేసిండు ఆ వాయిస్ మీద, అరే నీకే చెప్తున్నా నేను ఆ వాయిస్ ఒక్కసారి 10 సార్లు వినురా నాయన, ఎంత సూపర్ ఉంది. అందరు చిలకల మీద పిచ్చుకల మీద తీసే ఆ స్టోరీ అల్లితే కాకుల మీద ఒక కాకి అన్నం కోసం అరుస్తుంది, ఒక కాకి బతుకు ఎట్లుంటది, ఒక కాకి జీవితం ఎట్లుంటది అనేది. కాకి బతుకు, కాకి అంటే ఒక పక్షిది కాదు, అలాంటి జనాలు ఉంటారు. అంటే మనం ఆకలి కోసం అరిచే జనాలు ఉంటారు. వాళ్ళ గురించో దేని గురించో కానీ బాబా ఏం లుక్ అబ్బా. మన ఏ సౌత్ ఆఫ్రికాలో ఇట్లా జడలేసుకుంటారు చూడ, అట్లా మాస్ లుక్ ఉన్నది. ఇట్లా వస్తానని అనుకోలేదు. జా కొడుకు అని డైలాగ్ ఉంటుంది. బాబా ఏమన్నా ఉన్నదే, అచ్చమైన తెలంగాణ వాయిస్ తోటి వస్తున్నది. ప్రతి ఒక్కరు స్టేట్లో ఉన్నోళ్ళు మాత్రం 2 స్టేట్లకు చెప్తున్నా, ఈ మూవీని మాత్రం వదలొద్దు. ఎందుకంటే వదిలిరంటే మీరు అదృష్టవంతులే గారు. నాని కెరీర్ లో ఇప్పుడు ఇది ఒక 1000 కోట్ల సినిమా అవబోతుంది అనుకుంటున్నావా? 1000 కాదు, బరాబర్ రాసి పెట్టుకోండి, 1500 కోట్లు పక్కా వస్తాయి. ఏమిటి ఆ మ్యూజిక్ ఏంది అన్న, అనిరుద్ధ అన్న ఏం తింటున్నావు అన్న దినాము, అసలు ఏం తిన పల్లెరగాయలు ఇట్లా నమ్మిలి కొడుతున్నావా ఏమిటిది? అరే ఏం మ్యూజిక్ అది. ఒక్కొక్క మ్యూజిక్ ఎట్లుంటుంది అంటే ఇట్లా రాంగల్నే ఏమన్నా ఉంటుంది అన్న, క్లిప్స్ కిరాక్ ఉంటుంది. సో నానికి ఆ మాస్ లుక్ సెట్ అయింది అనుకుంటున్నారా? బరాబర్ సెట్ అయింది. ఇంతకు ముందు ఎట్లా వస్తుండే నాని అన్న, ఓన్లీ ఏదో లవ్ స్టోరీలు కానీ లేకపోతే ఏదో ఒక చిన్న స్టోరీలు. దసరా మూవీ నుంచి ఏందని అసలు నేనమ్మన్నా ఏమన్నా హట్ అయినావా ఏంది, లేకపోతే నేనమ్మన్నా ఏమన్నా ప్లాన్ చేసుకుంటున్నావా? ఇండియన్ బాక్స్ ఆఫీస్ని మొత్తం నాని అనే పేరుతోటి కబ్జా చేద్దామని ప్రయత్నిస్తున్నావా ఏందన్నా నువ్వు? ఏం దిట్టా చేస్తున్నావు? అచ్చమైన తెలంగాణ లాంగ్వేజ్ తోటి వస్తున్నాడు, పక్కా రికార్డులు బద్దలు కొడతాడు. దసరా కంటే 100 రెట్లు పెద్ద సినిమా అవుతుంది. అర్జున్ సర్కార్ తోటి మొన్న సర్ప్రైజ్ ఇచ్చిండు, ఇదేమో గుండెల్లో గుణపం కొడిచిండు, మామూలుగా లేదు. పక్కా 1500 కోట్లు రాసి పెట్టుకోండి. కాలర్ ఎగరేసి చెప్తున్నా, పెయింటింగ్ స్టార్ అంజీడా.